ఇక్కడ ఎలిఫెంట్స్ తిరుగుతాయంట. ఎలిఫెంట్స్, బియర్ అండ్ డియర్ ఇవన్నీ తిరుగుతాయంట. ఇక్కడ జర జాగ్రత్త పోవాలి మనం. అన్షుల్ ఎలిఫెంట్ వచ్చింది అనుకో, బండి కింద పడేసి ఉరుకు. కింద పడక మళ్ళీ ఉరుక్కుంటా. అవి మరీ దగ్గరకు వస్తే అట్లా చేసే. ఎటు చూసిన ఎలిఫెంట్ క్రాసింగ్ అని బోర్డ్స్ ఉన్నాయి మొత్తం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చనిపోయారు ఎలిఫెంట్స్ తొక్కి చనిపడము. చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగినాయి ఎలిఫెంట్ తోటి. సో అందుకనే కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్లీ బైకర్స్ చనిపోయారు చాలా మంది ఎలిఫెంట్స్ తోటి యాక్సిడెంట్స్లో. సడన్గా ఇప్పుడు టర్న్ తీసుకుంటున్నామా, ఎక్కడో ఒక కార్నర్లు ఉంటుంది. మనం ఒక మంచి స్పీడ్లో వస్తుంటే ఏం చేస్తాం, ఆపుకోలేం కదా. అక్కడ కింద పడేసి బండి పడేసి ఇట్లా నడుచుకుంటా ఉరుక్కుంటా పోతుంటారు కదా, అది వచ్చేసి తొక్కడాలు అవి చేసినాయి మనుషుల్ని. ఇప్పుడు ఈ గేర్లో ఉన్నా మా అంటే నేను ఒక 10 km/h నడుస్తున్నట్టుంది నాకు తెలిసి. ఉరుకుతా ఈ గేర్లో, ఎందుకంటే అంత బరుగుంటుంది గేర్, చెప్పలేము కదా. చూడు ఎక్కడ చూసినా ఎలిఫెంట్ క్రాసింగ్ బోర్డ్స్ ఉన్నాయి. అతిరపల్లి టు వల్పరా ఇదే స్ట్రైట్ రోడ్. వల్పరా ఇక్కడికి పోయినామంటే మనం తమిళనాడు పోయినట్టు. రోడ్ అయితే ఫుల్ మ్యాడ్ అసలుకి. అతిరపల్లి పోయే దారిలో చిన్న ఫారెస్ట్ ఏరియా ఇది. ఇక్కడ ఆయన లంచ్ చేద్దామని. ఎట్లుందంటే ఫుల్ ఫారెస్ట్ ఏరియా, చాలా కూల్ గా పీస్ఫుల్ గా ఓన్లీ బర్డ్ సౌండ్స్ వినిపిస్తుంది. అండ్ ఇక్కడ డేంజర్ ఏంటంటే మొత్తం ఎలిఫెంట్స్ క్రాసింగ్స్ అయ్యి జరుగుతాయంట. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి ఏమంటారు జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ ఈ హోటల్లో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే లంచ్ చేసిన, చూపిద్దాం అనుకున్నా కానీ చుట్టుపక్కల మొత్తం లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ, అది కెమెరాలో పడతారు, అందుకనే చూపించలే నేను. జంగల్లో మంచిగా పీస్ఫుల్ లంచ్ అయితే చేసిన. ఇక వెళ్ళిపోవాలి ముందుకి. ఇక ఇది యాక్చువల్లీ అతిరపల్లి టు వల్పరాయ్, ఇది నా డ్రీమ్ రైడ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇంతసేపు కార్లు అవి తిరిగి ఉండే, ఇప్పుడు ఒక్క కారు కూడా తిరగట్లే, ఒక బైక్ కూడా తిరగట్లే రోడ్లో. అప్పుడు ఒక కారు వస్తుంది అట్లా. మొత్తం జంగల్. నేను చాలా వీడియోస్లలో చూసిన. ఏమని అంటారంటే అతిరపల్లి టు వల్పరాయ్ చాలామంది పోయిన వాళ్ళు అంటారు. ఏముండవు బ్రో, అది ఒక ఎలిఫెంట్స్ జోన్. అండ్ రోడ్డు మీద మొత్తం ఏమంటారు ఎలిఫెంట్ బాత్రూమ్ ఉంటుంది అంతే, ఇంకేముండదు అని అంటారు. కానీ ఆ ఫారెస్ట్ ఎంజాయ్ చేయడానికే కదా రైడ్ మెయిన్. కానీ చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది. చిన్న రివర్ పోతుంది. ఆ అతిరపల్లి కానించి వచ్చే వాటర్ ఫాల్స్ ఇది రివర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలుకి.